లెట్స్ గ్రో టుగెదర్. టీమిండియా క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్కి షాక్ ఇచ్చింది బీసీసీఐ. త్వరలో ఆయనని ఆ స్థానం నుంచి తొలగించే అవకాశం కనబడుతోంది. కోచ్ స్థానం నుంచి గంభీర్ని అవుట్ చేసే ఆలోచన బీసీసీఐ చేస్తోంది. రానున్న రోజుల్లో జరగబోయేటువంటి ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పర్ఫార్మెన్స్ పైనే ఈ సిచ్యువేషన్ ఆలోచించే అవకాశం ఉంది. టీమిండియా పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే, ఇండియా ఈ ఛాంపియన్ ట్రోఫీలో కనుక సత్తా చాటితే కొంత గంభీర్కి కొంత భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. లేదంటే కనుక ఆ స్థానాన్ని తొలగించి మరొకరితో రీప్లేస్ చేయబోతున్నారు. ఇప్పటికే గంభీర్ భవితవ్యం కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయన గంభీర్ని ఈ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా, కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా సుమారుగా 10 మ్యాచెస్ జరిగితే దాంట్లో సుమారుగా 6 మ్యాచ్లు కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడింది. గంభీర్ భవితవ్యాన్ని ఇప్పుడు జరగబోయేటువంటి ఛాంపియన్ ట్రోఫీ ఆధారితంగా నిర్ణయించే అవకాశం కనబడుతోంది. అయితే గంభీర్కి 2027 వరకు కూడా కోచ్గా కాంట్రాక్ట్ అయితే ఉంది. కానీ గంభీర్ని ప్రస్తుతం బాధ్యతల నుంచి తప్పించాలనే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్టు తెలుస్తోంది. 10 టెస్ట్ మ్యాచ్ల్లో 6 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది ఇండియా. ఆస్ట్రేలియాతో 3-1 తేడాతో ఓడిపోయింది. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఇప్పటికే దీంట్లో టీమిండియాలో చాలా కీలకంగా ఉన్నటువంటి కోహ్లీ, రోహిత్ల యొక్క పరిస్థితి కూడా డేంజర్లో ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో, పెద్దగా అందరికీ నిరాశ గురి చేయడంతో వాళ్ళు కూడా డేంజర్లో ఉన్నారు. సో గతంలో రోహిత్ సేనకి సంబంధించినటువంటి ఆయన టీంలో గంభీర్ కూడా ఆడారు కాబట్టి అయితే అప్పటి నుంచి కూడా కొంత వివాదాలు ఉన్నాయి, ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు కూడా మరింతగా బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. అందుకు కూడా కొంత గంభీర్ని తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కొంత టీమిండియా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. గతంలో ద్రావిడ్, ఇతర వ్యక్తులందరూ కూడా కొంత ముందు పదంలోకి తీసుకువెళ్లారు కోచ్లుగా. టీమిండియా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కొన్ని రికార్డును బద్దలు కొట్టేసింది. కానీ గంభీర్ నేతృత్వంలో, గంభీర్ కోచ్గా ఉన్నటువంటి ప్రెసెంట్ టీమిండియా మాత్రం ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. ఇండియన్ క్రికెట్ లవర్స్ని, బీసీసీఐని కొంత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏకంగా చేతులారా చేజార్చుకున్న మ్యాచెస్ కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. సో అట్టి విషయాలపైన గంభీర్ మీద కొంత క్వశ్చన్ మార్క్ అయినా ఉంది, గంభీర్ మీద కొంత నెగిటివిటీ ఉంది. సో ఈ నేపథ్యంలో గంభీర్ని తొలగించి ఆ స్థానాన్ని మరొకరితో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు కొన్ని కారణాలుగా మనం చెప్పాల్సిన అంశాలు ఏంటంటే, విరాట్ కోహ్లీ, రోహిత్లతో కొద్దిగా గంభీర్కి వివాదాలు ఉండడం, కొంత మనస్పర్ధలు ఉండడం, వారిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుందని ఒక చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారు పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది. ఇది దృష్టిలో ఉంచుకొని గంభీర్ని కనుక మార్చితే వాళ్ళు ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందని ఒక ఆలోచన చేస్తే చేయొచ్చు. ఆ తర్వాత గంభీర్ కూడా ఇండివిజువల్గా ఆయన కోచ్గా ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఇండియా కేవలం 4 మాత్రమే గెలిచింది, 6 ఓడిపోయింది. అది కూడా చేతి దాకా వచ్చినటువంటి మ్యాచ్లు కూడా చేజార్చుకున్న పరిస్థితి కనిపించింది. సో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది, గతంలో శ్రీలంకతో వన్డే సిరీస్లో ఓడిపోయిన పరిస్థితి. సో ఇలా చాలా పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న బీసీసీఐ గంభీర్ని ఆ స్థానం నుంచి తొలగించాలని ఆలోచన చేస్తోంది. అయితే రానున్న రోజులు జరగబోయేటువంటి ఈ ఛాంపియన్ ట్రోఫీ ఆధారితంగా గంభీర్ భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు బీసీసీఐ. సో ఈ నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ లవర్స్ కొంత నిరాశగానే ఉన్నారు. అటు ఇండివిజువల్గా కోహ్లీ, రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా కొంత నిరాశపరిచింది. చేతి దాకా వచ్చిన మ్యాచెస్ కూడా చేజార్చుకున్న నేపథ్యంలో కూడా మనం చాలా చూసాం. సో గెలుస్తుంది అని ఊహించిన మ్యాచెస్ కూడా చాలా ఈజీగా ఓడిపోయారు. కొన్ని సందర్భాలు అయితే ఇదే అసలు టీమిండియా ఇంతలా ఘోరంగా ఓడిపోతారా, ఇంత డిజాస్టరా అన్నట్టుగా కూడా చాలామంది నిరాశపడ్డారు. వాటన్నిటికీ కారణం కోహ్లీ, రోహిత్ పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం, ఒకవేళ ఇండియా టీం కూడా కొన్ని చేతులారా మ్యాచెస్ కూడా కోల్పోయిన పరిస్థితి కనబడింది. సో ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ కూడా వీటన్నిటికీ కారణంగా ఉన్నారు. ఆయనే కోచ్గా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా కొంత రీప్లేస్ చేస్తే ఇండియా పర్ఫార్మెన్స్ పెరిగే అవకాశం ఉంటుందనే ఆలోచనలో బీసీసీఐ చేస్తోంది. సో రానున్న రోజుల్లో ఛాంపియన్ ట్రోఫీ పర్ఫార్మెన్సే అటు గంభీర్ భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. సో మీరేమనుకుంటున్నారు? ఇండియన్ క్రికెట్ టీం ఇంత ఘోర పరాజయాలు ఎదుర్కొంటుంది, కొంత పర్ఫార్మెన్స్ దెబ్బతినిపోయింది. వీటన్నిటికీ కారణం ఏంటి? నిజంగానే గంభీర్ నేతృత్వంలో, గంభీర్ కోచ్గా ఉన్నటువంటి టీం కొంత వెనక్కి నెట్టేయబడిందా, వెనక్కి వెళ్ళిపోయిందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని? మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు.
Myron Homes, Prince of Real Estate. Myron works with vision. Come, let's grow together.